అయోధ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు ప్రసాదం తరలి వెళ్లనుంది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లికి చెందిన నాగభూషణం రెడ్డి 1265 కిలోల లడ్డును ప్రత్యేక వాహనంలో పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లడ్డును రేపు ఉదయం మారేడ్పల్లిలోని తన నివాసం సంతోషమాత దేవాలయం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి లడ్డు శోభయాత్రను ప్రారంభిస్తారని నాగభూషణం రెడ్డి తెలిపారు. అది సపరేట్గా మా పూజా మందిరంలో ఉన్నాయి. అది రేపు బయలుదేరడం దానికి సపరేట్గా ఒక కారు పెట్టినాము. దాంతోనే తీసుకొని మేము అయోధ్య బయలుదేరతాం రోడ్డు మార్గంలో. ఇంకా ప్రోగ్రాం ఏమంటే రేపటికి 17/1/2024 ఉదయం 6 గంటల నుండి సంతోషమాత గుడి దగ్గర మా స్వగృహం ఉన్నది. అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులు రామభక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలకి మన కిషన్ రెడ్డి గారు జెండా ఊపేది ప్రారంభిస్తారు. రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్రలో మా ఇంటి దగ్గర నుంచి బోయినపల్లి తాడిబండ్ హనుమాన్ టెంపుల్ వరకు రథయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి రథయాత్ర ఉండదు. రోడ్డు మార్గాన 1360 కిలోమీటర్ రోడ్డు మార్గాన మాకు విశ్వ హిందూ పరిషత్ వారు మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ ప్రకారం మేము వెళ్తాము. వాళ్ళు గైడెన్స్ ప్రకారం ఎక్కడ మందిరాల్లో ఆపమంటే అక్కడ ఆపుతాము. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మాకేమన్నా ఇది భోజనాలు అరేంజ్ చేస్తారు. చేయకపోయినా మా దగ్గర మేము అన్నీ రెడీ చేసుకున్నాము. మా దగ్గర 5 బండ్లలో వెళ్తున్నాము. ఒకటేమో లడ్డూ రథము, ఒకటేమో మా వంట సామాగ్రి, ఇంకోటేమో మరి ఈరోజు మరి ముఖ్యంగా సికింద్రాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకైతే అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మన సికింద్రాబాద్ వాస్తవులు అనురాధ టింబర్ డిపో వాళ్ళు కానివ్వండి ముఖ్య ద్వారాలు చేయడం, మరి అదేవిధంగా ఓల్డ్ బోయినపల్లి వాసులు చారి గారు కానివ్వండి స్వామివారి ఆదరక్షాలు, మరి అదేవిధంగా మా నాగభూషణం రెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ సభ్యులు, మరి వారి యొక్క ఆలోచన విధానం ఏ రోజైతే స్వామివారి మందిరాన్ని కట్టడానికి సంకల్పం తీసుకున్నారో ఆ రోజు నుంచి ఎప్పుడైతే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారని అనుకున్నారో ఆ రోజుకి 1265 రోజులు అవుతుందన్నమాట. మరి ఈరోజు మరి ముఖ్యంగా